వాళ్ళ యొక్క సమస్యలను మేమే అప్లై చేసి ఆగస్టు 15 లోపు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే భూభారతికి సంబంధించి గతంలో ధరణికి దీనికి తేడా లేదు. ధరణికి సంబంధించి భూభారతికి సంబంధించి ఏదైనా ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 3 ఎకరాల భూమి ఉండాలి, ఆయన 2.5 ఎకరాలు ఎక్కింది, మిగతా 6 ఎకరం ఎక్కలేదు లేదా వేరే వాళ్ళ పేరు మిస్టేక్ పడింటే వాటిని తొలగించడానికి గతంలో ధరణి చట్టం ప్రకారం అవకాశం లేకుండా ఉండేది. భూభారతి చట్టం ప్రకారం ఆర్డీఓలకి అప్పీల్ అధికారము, కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారికి రివిజన్ అధికారం ఇచ్చింది. కాబట్టి ఏదైనా తహసీల్దార్ లెవెల్లో జరిగిన చిన్న మిస్టేక్స్ సరిచేయడం కోసం ఆర్డీఓలకి అధికారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వాటన్నిటిని కూడా పరిశీలించుకోవచ్చు. ఈ అవకాశం గ్రామ పంచాయతీ పరిధిలోనైనా మున్సిపాలిటీ పరిధి అంటే హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఉంటే హుజూర్ నగర్ రెవెన్యూ విలేజ్ ఉంటుంది. కాబట్టి హుజూర్ నగర్ రెవెన్యూ విలేజ్లో 4వ తారీఖు రోజు మనకు టౌన్ హాల్లో రెవెన్యూ సర్వే జరుగుతుంది. అక్కడ హుజూర్ నగర్ రెవెన్యూ విలేజ్ వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే మన రెవెన్యూ శాఖ రెవెన్యూ విలేజ్ల వారీగా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మన మండలంలో ఉన్న 7 గ్రామాలకు కానీ 7 రోజులు డేట్లు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారం సమస్యల్ని పరిష్కరించడానికి దరఖాస్తు